ఒక పక్క సూర్యుని వేసవి ప్రతాపం ప్రారంభం కాగా మరోవైపు చల్లదనాన్ని ఇచ్చే ఎయిర్ కండిషనర్ల ధరలు సెగ పుట్టిస్తున్నాయి. మధ్యతరగతి ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతూ తయారీ సంస్థలు ఏసీల ధరలను భారీగా పెంచాయి. నూతన నిబంధనలు, దిగుమతులు, తయారీ వ్యయం పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థల ప్రతినిధులు తెలిపారు. వేసవి ప్రారంభమైన నేపథ్యంలో ఏసీ తయారీ కంపెనీలు మధ్యతరగతి ప్రజలకు చేదువార్త చెప్పాయి. ఈ రంగంలో ప్రముఖ కంపెనీలైన వోల్టాస్, బ్లూ స్టార్, ఎల్జీ, హయ్యర్ తదితర సంస్థలు తమ ఉత్పత్తుల ధరల్ని 5-15% వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ధరల పెంపు నిర్ణయం ఈ వేసవి ప్రారంభం నుంచి అమలు కానున్నట్లు పేర్కొన్నాయి. ఏసీ తయారీలో కీలకమైన రాగి వంటి ముడి పదార్థాల ధరలు పెరగడం, డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడ్డం, ఇంధన వినియోగానికి సంబంధించి ఏసీ స్టార్ రేటింగ్ ప్రమాణాలు మారడమే ధరల పెరుగుదలకు కారణమని కంపెనీలు చెప్తున్నాయి. కొత్త ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసేందుకు వ్యయాలు పెరిగినట్లు వెల్లడించాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ నూతన నిబంధనలు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు కొత్త 5 స్టార్ ఏసీలో పాత మోడల్ కంటే 10% విద్యుత్ను ఆదా చేయాల్సి ఉంది. తయారీ వ్యయం పెరగనున్న వేళ టాటా గ్రూప్నకు చెందిన వోల్టాస్ ఏసీ ధరలో 5-15%, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా 3 స్టార్ మోడళ్లపై 7%, 5 స్టార్ మోడళ్లపై 9-10% ధరలు పెంచబోతున్నట్లు తెలిపాయి. హయ్యర్ ఇండియా 3 స్టార్ ఏసీల ధరల్ని 5%, 5 స్టార్ మోడళ్లపై 8% మార్చి నుంచే పెంచినట్లు ప్రెసిడెంట్ ఎన్ఎస్ సతీష్ తెలిపారు. బ్లూ స్టార్ ఫిబ్రవరి మధ్యలోనే ఏసీల ధరలు 8-10% పెంచింది.